హలో అందరికి షలోమ్. ఈ 4వ క్లాస్కి ఇచ్చేసినటువంటి ఆ నోహే తాత్కాలిక స్వీయ పర్యటన గురించినటువంటి అవగాహన క్లాసుల కొరకు మీ అందరికి కూడా స్వాగతం. అయితే ఎక్కువ మంది జాయిన్ అవ్వలేదు కాబట్టి కొద్దిసేపు వెయిట్ చేయవలసి వచ్చింది. ఇంకా కొంతమంది జాయిన్ అవుతారనే ఉద్దేశంతో. ఓకే, మనకి ఇంకా సమయం ఎక్కువ లేదు కాబట్టి ప్రారంభించుకుందాం. దయచేసి మీకు జాగ్రత్తగా విని ఇంకేదైనా సందేహాలు ఏమైనా ఉంటే ఈ క్లాసుల్లోనే వాటిని రబ్బీ గారిని అడిగి తెలుసుకొని నెక్స్ట్ సెల్ఫ్ డిక్లరేషన్ చేయడానికి సిద్ధపడవలసిందిగా కోరుచున్నాం. షలోమ్ రబ్బీ గారు ఈ క్లాస్ను ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. తొదరబ్బా. హృదయబ్బా అందరికీ షలోమ్. నా వాయిస్ క్లియర్గా వినిపిస్తుందని భావిస్తున్నాను. ఓకే తుదరబ్బా. ఆ, అయితే ఆ, ప్రశ్నలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా అడగొచ్చు. ఏమీ లేకపోతే ఆ, ఈ ప్రాసెస్ని వివరిస్తాను. అంటే తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన అంటే ఇప్పుడు మనం 3 క్లాసుల్లో చర్చించుకున్న విషయాలు అవగాహనలోకి వచ్చి అర్థం చేసుకొని ఓకే ఈ మార్గంలో వెళ్ళటానికి మాకు ఏం చేయాలి అని అడిగితే గైడెన్స్ పొందాలి. ఆ గైడెన్స్ పొందటం కొరకు గాను మనం కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించవలసి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు వారికి అప్పజెప్పబడిన బాధ్యత ఏమైతే ఉందో, అంటే ప్రపంచ మానవాళంతటికీ హషేము గారి సృష్టికర్త కోరుకునే విషయాన్ని అందించి గైడెన్స్ ఇచ్చి ఈ మార్గంలో నడవండి అని ఇస్రాయేల్ ప్రజలు సర్వమానవాళికి తన చిత్తాన్ని తెలియజేయాలంటే మొదటిగా చేయవలసిన స్టెప్ ఏంటంటే, ఎవరైతే ఈ మార్గంలో నడవాలని ఇష్టపడతారో నిర్ణయించుకున్నారో వారు ఒక ప్రకటన చేయవలసి ఉంటుంది. దాన్నే తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన అంటారు. అంటే నోహీయ ప్రకటన చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? నోహు యొక్క 7 ఆజ్ఞలను నేను పాటిస్తాను, పాటించటానికి వాటి వివరాలన్నింటినీ పాటించటం కొరకు నేను నేర్చుకుంటానికి ఇష్టపడుతున్నాను. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేనేదో స్టడీ చేయాలి, తెలివి జ్ఞానాన్ని సంపాదించాలి ఆ విషయాల్లో అంటే దానికి తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన చేయనవసరం లేదు. జనరల్గా మీరు గూగుల్లోనో లేకపోతే ఎక్కడో ఆ జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఎవరికి ఇది తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన అంటే ఎవరైతే ఈ మార్గంలో నడవాలని ఆశిస్తున్నారో వారు నేర్చుకోవటానికి గాను, అంటే అవగాహన తెచ్చుకోవటానికి, ఆ గైడెన్స్ పొందటానికి వారు ఒక ప్రకటన చేయాలి ముందు. ఆ ప్రకటనే తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన అంటారు. దానికి మీరు కొన్ని అప్లికేషన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. మొదటిగా నోహైడ్ అప్లికేషన్ అని ఉంటుంది, అది పూర్తి చేయాలి. అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి. మొదటిగా ఈ అప్లికేషన్ పూర్తి చేసి ఫోటో అంటించి పంపిస్తే అప్పుడు మేము దాన్ని బ్రీత్వలం అనే ఆర్గనైజేషన్ వారి ఆర్గనైజేషన్ గైడెన్స్ మేరకు మే మేము మీకు తెలుగులో ఆ గైడెన్స్ని అందించడానికి ఇష్టపడతాం. అంటే మీరు ముందు మీ సమ్మతిని తెలియజేస్తే నేను నేర్చుకోవాలనుకుంటున్నానండి, నాకు నేర్పించండి, నేను ఎలా నడవాలో నాకు తెలియజేయండి. ఇస్రాయల్ ప్రజలకి ఏమైతే హషేమ్ గారు తెలియజేశారో సాంప్రదాయంలో ఆ విధానంలో నేను నడవటానికి ఇష్టపడుతున్నాను కాబట్టి అవి నేర్చుకోవాలనుకుంటున్నాను
వాటిని పాటించడానికి నేను ఇష్టపడుతున్నాను అనే ప్రకటన చేయటాన్ని తాత్కాలిక నోహియ స్వీయ ప్రకటన అంటారు. దానికి అప్లికేషన్ పూర్తి చేసి ఇంకా 2-3 ఇన్ఫర్మేషన్ కొరకు ఉండే షీట్స్ ఉన్నాయి. వాటిని కూడా ఉదాహరణ మీ పేరు, మీరు ఎక్కడి నుంచి, ఇది మీకు అర్థమైందా అని ఆ ప్రకటన చేసే ముందు ఈ విషయాలు అడగటం జరుగుతుంది. ఇది కూడా మీకు పంపిస్తారు. అర్థమైంది, నేను చేయటానికి ఇష్టపడుతున్నాను అన్నప్పుడు మీరు ఈ ప్రకటన చేయాల్సి వస్తుంది. అది మీకు షేర్ చేస్తున్నాను చూడండి. ముందు మీరు ఈ అప్లికేషన్స్ పూర్తి చేసి మీరు ఎక్కడ నివసిస్తున్నారు, మీరు ఏ ప్రకటన చేయాలనుకుంటున్నారు, మీతో పాటు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు, తాత్కాలిక నోహియ స్వీయ ప్రకటన అంటే మీకు అర్థమైందా, ఇస్రాయెల్ ద్వారా నోహీనుగా గుర్తింపు పొందుటకు ఇది మొదటి అడుగు మాత్రమే. నీవు నోహీ ఆజ్ఞలను అధ్యయనం చేసి పూర్తి అవగాహనకు వచ్చిన తరువాత 3 రబ్బీలతో కూడిన యూదియ కోర్టు న్యాయస్థానం ఎదుట నోహీయ ప్రకటన చేసిన తర్వాత మాత్రమే ఆ యూది కోర్టు మీ ప్రకటన స్వీకరించి మిమ్మల్ని అంగీకరించిన యెడల మాత్రమే మీరు నోహీనుగా గుర్తించబడతారు. అంటే మీరు చేరి లేకపోతే ఈ ప్రకటన చేసి నేర్చుకుంటాం అనేది ఒక సంవత్సరం పాటుగా కానీ లేకపోతే కొంత టైంలో అయినా సరే ఎక్కువ క్లాసులు పెడితే అది నేర్చుకోవటం అనేది జరగాలి. అవగాహన తెచ్చుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి, నా జీవితం ఏంటి, నేను నడిచే మార్గం ఏంటి, నేను ఇప్పుడు నా నుంచి ఏం కోరుతున్నారు, సృష్టికర్త ఏం కోరుతున్నారు అని ఇస్రాయల్ ప్రజలు గైడెన్స్ ఇస్తున్నారు. ఆ గైడెన్స్లో వెళ్ళటానికి సిద్ధపడాలి. అది మీరు ఏ మానసిక శారీరక ఒత్తిడి లేకుండా స్వచ్ఛందంగా పూర్తి స్వేచ్ఛతో పవిత్రంగా ఏకాగ్రతతో ఈ ప్రకటన చేయడానికి ఇష్టపడితే ఇప్పుడు ఆ ప్రకటన చేసినప్పుడు మేము ఏం చేస్తామంటే ఇవన్నీ అప్లికేషన్లన్నీ పూర్తి చేసి పేరు మార్చుకొని ఒక సమాజంలో చేరి వారితో పాటుగా రాబోయే కార్యక్రమాలు ఏమైతే ఉంటాయో, పండగలు కానివ్వండి, షబ్బాతుల్లో చేయవలసిన విధానాలు కానివ్వండి, కొన్ని పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలి అనే విషయాలు కానివ్వండి, ఏ ప్రార్థనలు చేయాలి అనే విషయాలు, ఇవన్నీ నేర్చుకోవటం మొదలు పెడతారు. ఆ గైడెన్స్ ఇవ్వబడుతుంది. ఈ ప్రకటన చేయటానికి మిమ్మల్ని ప్రకటన చేయమన్నప్పుడు ఈ ప్రకటన చదివి తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా సరే చదివి చివరిలో షమా ఇస్రాయేల్ హషెమ్ ఎలికన్ హషెమ్ ఎఖాద్ తోదర్ రబ్బా అని చెప్తే మీరు ప్రకటన చేసినట్లు లెక్క. అప్పుడు మిమ్మల్ని ఈ గ్రూపుల్లో చేర్చుకొని మీకు గైడెన్స్ అనేది ఇవ్వబడుతూ ఉంటుంది. మీరు నేర్చుకొని తెలుసుకొని అవగాహన ఈ అప్లికేషన్ కూడా పూర్తి చేయాలి. ఇది ఈ 7 ఆజ్ఞలు నేను ఇష్టపడుతున్నాను, ఈ 7 ఆజ్ఞలు హషేమ్ గారు ఇచ్చారు అని నేను గ్రహించాను అనేది ఆ ప్రకటనే తెలుగులో ఏదైతే మీరు ప్రకటన చేస్తున్నారో దానికి సంబంధించిన విషయాలు ఇక్కడ ఉంటాయి. దాదాపుగా మీకు చెప్పిన విషయాలు కానివ్వండి, వీటిని ఒకసారి చూసుకొని మీరు పూర్తి చేసి మాకు పంపిస్తే అప్పుడు మిమ్మల్ని ఒక సమాజంలో చేర్చి సుజాత గారు మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. మీ వాయిస్ సరిగ్గా వినపట్లేదు, దగ్గరగా మాట్లాడితే. సరిగ్గా వాయిస్ వినబడలేదు. ఇప్పుడు మీది వినపడుతుంది. చెప్పండి.
నా వాయిస్ కాదు అంటే మీరు వినిపించట్లేదా? నా వాయిస్ సరిగ్గా వినిపిస్తుందా? సార్ వినపడుతుంది సార్. ఓకే. అంటే హ్యాండ్ రైజ్ చేశారు కదా. ఓకే. కాబట్టి ఈ అప్లికేషన్స్ కొన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. దాన్ని అవగాహన తెచ్చుకొని ఏం చదవాలి, ప్రకటన చేయమన్నప్పుడు ఏం చేయాలి, అవన్నీ ఒకసారి చూసుకొని డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకొని మీరు ప్రకటన చేయడానికి సిద్ధపడాలి. తాత్కాలిక నౌకరీ స్వీయ ప్రకటన. దాన్ని తాత్కాలిక స్వీయ ప్రకటన ఎందుకు అంటున్నామంటే ఇది టెంపరీగా మీరు అసలు ఈ విధానంలో ఇముడుతారో లేదో కూడా మాకు తెలియదు. మీరు దీన్ని ఒకవేళ ఏదో చెప్తున్నారులే మా వాళ్ళు చెప్పారు కాబట్టి నేను వచ్చాననే ఉద్దేశంతో మనసు పెట్టకుండా సీరియస్గా లేకుండా నిర్లక్ష్యంగా వచ్చి చేసి ఏదో గడుపుతూ ఉంటే మీరు చేశారు కాబట్టి మేము ఆ గ్రూప్లో పెట్టుకొని మీకు నేర్పిస్తూ ఉంటాం. కానీ ఒకానొక టైం వచ్చినప్పుడు మీ ప్రవర్తనను బట్టి మేము గమనించడం అనే అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాం. సంవత్సరం పాటు 6 నెలల్లో లేకపోతే కొన్ని విషయాలు గమనిస్తూ సీరియస్గా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టి మేము మిమ్మల్ని తొలగించటం కానీ లేకపోతే మీరు వీళ్ళేదో చెప్తున్నారు నాకు తలకాయ నొప్పిగా ఉంది ఈ విషయాలన్నీ అని మీరు వెళ్ళిపోవటం కానీ జరుగుద్ది అనమాట ఈ అబ్జర్వేషన్ టైంలో. ఎందుకు చెప్తున్నాను ఇలా అంటే మీరు మామూలుగా మతం మారాలనో లేకపోతే ఇదేదో ఒక అని భావిస్తే అది కాదని ముందే చెప్పడం కాబట్టి మీరు పాటిస్తారా లేదా అనేది మీకు స్వేచ్ఛ ఉంది ఒకటి. మా ద్వారా దీన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి మేము కొన్ని దానికి సంబంధించిన రూల్స్ ఏవో మా అవగాహన బట్టి మేము ఆర్గనైజేషన్ పెట్టిన విధానంలో కొంత ఆ గైడెన్స్ ఇవ్వటానికి మేము చేసే అబ్జర్వేషను కార్యక్రమాలు అప్లికేషన్లో ఏవో ఉంటాయి. ఎందుకంటే మేము ఆశించేదంటే ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం, ఎవరిని గైడ్ చేయాలనుకుంటున్నాం, ఈ విషయాలను తెలియజేయాలి, నేర్పించాలి, వారికి సమయం పెట్టాలి అనుకుంటున్నాం అంటే ఎవరైతే అవగాహన చేసుకొని ఇది హషేమ్ గారు కోరుకునే విషయం, దీన్ని నేను నా జీవితాన్ని మార్చుకొని దాని ప్రకారం ఆ మార్గంలో నడవటానికి ఒక మంచి వ్యక్తిగా నైతిక విలువలతో ఈ లోకంలో జీవించాలని స్వచ్ఛమైన మనసుతో కోరుకునే వ్యక్తికి అందించాలనేది ఉద్దేశం. చాలామంది ఇదేదో ఇస్రాయెల్తో సంబంధం ఉన్న విషయమో లేకపోతే ఏదో ఇంకోటో ఏదేదో అనుకొని భావించి ఇక్కడికి వచ్చి వీళ్ళేంటి ఇలా మారమంటున్నారు, నీ మార్పు చెందాలంటున్నారు, ఇది పాటిస్తున్నావా లేదని అడుగుతున్నారు, ప్రార్థనలు చేస్తున్నావా, హీబ్రూ నేర్చుకుంటున్నావా, క్లాసులకి అటెండ్ అవుతున్నావా అని ఇట్లాంటివన్నీ తలకాయ నొప్పి కార్యక్రమాలు వీళ్ళు చేస్తున్నారని విసిగెత్తి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు చాలామంది. అది ఎందుకు ముందు అపోహతో అవగాహన లేకుండా రావటం వల్ల నేను అందుకే అవగాహన క్లాసులు పెడుతున్నాను. స్వచ్ఛమైన మనసుతో ఈ మార్గంలో నడవాలనుకుంటే నా టైము పెట్టడానికి ఆర్గనైజేషను, వాలంటీర్సు, సమాజం వీళ్ళందరూ పాటుపడతారు దాని కొరకు. నీకు ఆ ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇక్కడ టైం వేస్ట్ మీకు అవుతుంది, అందరికీ అవుద్ది. అలాంటి సిచ్యువేషన్లో వెంటనే మేము నిర్లక్ష్యం కనపడితే తొలగించడం అనేది జరుగుతుంది. అదేదో ముందే చేసుకుంటే మంచిది. అంటే ఆ గోల్ లేని వాళ్ళు, అంటే ఆ అవగాహన లేని వాళ్ళు వ్యర్థం ఈ గ్రూపుల్లో ఉండటం, టైం వేస్ట్ కార్యక్రమం. కాబట్టి బాగా అవగాహన చేసుకొని, ఏమి అవగాహన చేసుకోమంటున్నాను, ఈ మార్గంలో వెళ్ళటానికి నేను
సీరియస్గా నేర్చుకోవటానికి ఇష్టపడుతున్నాను అనే ఉద్దేశం ఉంటేనే ఇవన్నీ పూర్తి చేయండి. ఎందుకు ఆ తర్వాత సిద్ధూరు ప్రార్థన పుస్తకం అని ఉంటుంది. సిద్ధూరు ఆ సిద్ధూరు మీరు కొనుక్కోవాల్సి వస్తుంది, అది నేర్చుకోవాల్సి వస్తుంది. అది ప్రార్థన చేయటానికి గాను హీబ్రూ నేర్చుకోవాల్సి వస్తుంది. ఆ తర్వాత షుల్ఖాన్ అరూఖ్ అని తోరా ప్రకారం, ఇస్రాయేల్ సాంప్రదాయ ప్రకారం ఒక మానవుడు ఎలా ఈ 7 ఆజ్ఞలు వాటి వివరాలని పాటించాలి అని గైడ్ ఒకటి ఉంది. ఆ బుక్ కొనుక్కొని నేర్చుకొని పండగలకు సంబంధించిన విషయాలు క్లాసులు పెట్టినప్పుడు అటెండ్ అవుతూ జీవిత శైలిని మార్చుకోవాలి. ఒక మంచి మనిషిగా మార్పు రావడానికి చేయవలసిన విషయాలన్నీ కూడా క్లియర్ గైడెన్స్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఎందుకంటే ప్రతిరోజు ఎదురవుతూ ఉంటాయి చాలా విషయాలు. వాటిలో ఎలా ప్రవర్తించాలనేది నేర్చుకుంటూ ఒక మంచి స్థాయికి వచ్చి, అంటే అవగాహన స్థాయికి వచ్చి, ఇప్పుడు నేను ప్రకటన చేయాలని మీరు ఎప్పుడైతే అనుకుంటారో అప్పుడు ఒక ప్రాసెస్ ఉంటుంది. దాన్ని కిబ్బూల్ ప్రాసెస్ అంటారు. కిబ్బూల్ అంటే మిమ్మల్ని రిసీవ్ చేసుకోవటం, గుర్తించటం. ఇస్రాయేల్ ప్రజలు, ఇస్రాయేల్ రబ్బీలు ముగ్గురు రబ్బీలు ఒక స్థానంగా ఏర్పడి, వారి ఎదుట మీరు ఎప్పుడైతే ప్రమాణం చేస్తారో, అంటే పూర్తిగా అవగాహన వచ్చింది నాకు, ఇప్పుడు నేను ప్రకటన చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఆ ప్రకటన చేసినప్పుడు మాత్రమే మీరు నిజంగా నోహీలు అవుతారు. నోహీయుడు అంటే అదేదో ఒక మతంగా భావించొద్దు. నోహ్కి ఇచ్చిన 7 ఆజ్ఞలు, ఆ నైతిక విలువలు ఏమైతే ఒక మంచి మనిషిగా ఉండాలని కోరుతున్నారో ఆ విషయాన్ని పాటించే వ్యక్తిగా ఇస్రాయేల్ ప్రజలు గుర్తిస్తారు. ఇస్రాయేల్ ప్రజలకు ఆ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి 10 మంది నీతిమంతులు ఉంటే అని అడుగుతారు చూడండి బైబిల్లో అబ్రహాం గారు. 10 మందిలో అయినా నీతిగా నడిచేవాళ్ళు, న్యాయంగా నడిచేవాళ్ళు ఉన్నారా? అప్పుడు నేను నాశనం చేయననే విధానం ఏదైతే ఉందో ఆ నీతి న్యాయాలు జరిగిస్తూ నడవాలనేది ఉద్దేశం కాబట్టి, అది అవగాహన వచ్చిన వ్యక్తి న్యాయస్థానం ఎదుట ఈ మార్గంలో నా జీవితాంతం నేను నివసించాలి, ఈ మార్గంలో జీవించడానికి, ఈ మార్గంలో నడవటానికి నేను ఇష్టపడుతున్నాను అన్నప్పుడు ప్రకటన చేయండి అంటారు. దాన్నే కిబ్బూల్ ప్రాసెస్ అంటారు. అప్పటి నుంచి ఒక బాధ్యత ఇరువురు పట్ల ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు, సర్వమానవాళి. అంటే మీరు ఇశ్రాయేల్ ప్రజలతో సంబంధం పెట్టుకొని హషేమ్ గారు చెప్పిన విధానంలో వారి ద్వారా గుర్తింపు తెచ్చుకొని, గుర్తింపు అంటే వారి ఎదుట ప్రమాణం చేసినప్పుడు వారు మీకు గైడెన్స్ ఇస్తూ ఉంటారు. ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉంటుంది, దాన్ని పాటించవలసిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఈ మధ్యలో తాత్కాలిక నోహీయ స్వీయ ప్రకటన అంటే ఇప్పటి నుంచి కిబ్బులు చేసే వరకు కూడా మీరు నేర్చుకునే విధానంలో ఉంటుంది. ఇదేంటో అవగాహన చేసుకునే విధానం. ఇది ఎంత కష్టంగా ఉంటుంది, ఇది తేలిగ్గా ఉంటుందా, కష్టంగా ఉంటుందా, లేకపోతే ఇది నేను చేయగలనా లేదా అని మీరు తెలుసుకుంటూ దాన్ని పాటించే విధానంలో చేయగలిగే పరిస్థితి ఉంటే అప్పుడు మేమేం చేస్తామంటే కిబ్బుల్ క్లాసులు అని పెడతాం. ఇప్పుడు ఎన్ని క్లాసులు పెడతాం? ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వాళ్ళకి హీబ్రూ నేర్చుకోవాల్సి ఉంటుంది. కోర్సులు పెట్టినప్పుడు చేరవచ్చు. సిద్ధూరు అది ఒక 12 క్లాసులు ఉంటాయి. సిద్ధూరు అంటే ప్రార్థనా పుస్తకం. షుల్ఖాన్ అరూఖ్ అంటే ఈ 7 ఆజ్ఞలకు సంబంధించిన వివరాలతో కూడిన ఒక చట్టం, లాస్, చట్టాలు లేకపోతే అలహాలు అంటారు వాటిని. దానికి సంబంధించిన గైడు కొనుక్కోవాలి, డబ్బులు అవుతాయి, ప్లస్ నేర్చుకోవాలి. ఆ తర్వాత కిబ్బుల్ క్లాసులు ఒక 10 అంటే ఈ ప్రాసెస్ ఇప్పుడు ఈ ప్రాసెస్ ఈ రోజు నుంచి మొదలు పెట్టామనుకోండి, రోజుకి ఒక క్లాస్ చెప్పుకున్నా మనకి 50 క్లాసులు
పైగా అవగాహన తెచ్చుకోవాల్సి వస్తుంది. అంటే నేర్చుకొని పాటించే విధానంలోకి వెళ్ళాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇంకేం చేయాల్సి వస్తుంది అంటే, మీరు ఒక సమాజంలో ఉండాల్సి వస్తుంది. ఒక సమాజంలో మళ్ళీ ఆ, సభ్యత్వం తీసుకోవాల్సి వస్తుంది. రబ్బీ గైడెన్స్ ఆశలేఖ రబ్ అని ఒక కార్యక్రమం ఉంది. అంటే మీరు ప్రతి విషయాన్ని రబ్బీని అడిగే విధానం ఒకటి ఉంటుంది. దానికి గాను అట్లాగే బెనేఫ్రాయిమ్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాన్ని అంతటిని జరిగించే, భారతదేశంలో జరిగించే ఇస్రాయేల్ సమా ఆర్గనైజేషన్స్తో కనెక్షన్ పెట్టుకొని ఇండియాలో జరిగించే ఈ ఆర్గనైజేషన్ ఏదైతే బెనేఫ్రాయిమ్ ఆర్గనైజేషన్ అంటున్నామో దాని దానిలో మీరు సభ్యులుగా ఉండాల్సి వస్తుంది. అంటే ఫీజు కట్టాల్సి వస్తుంది. ఫీజే కాకుండా దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కొన్ని. అదేంటి, కార్యక్రమాలకి అటెండ్ అవ్వమని అడుగుతాము, ఆ, సమాజంలో ఉండమని అడుగుతాము, సమాజంలో మీటింగులు ఉంటాయి, సమాజంలో క్లాసులు ఉంటాయి, సమాజంలో వాళ్ళని అడుగుతూ ఉంటాం. పుట్టినరోజులు, చావులు, దేనికి సంబంధించిన విషయమైనా ఇవన్నీ కూడా త్వర ప్రకారం నడవాలంటే గైడెన్స్, కౌన్సిలింగ్, రకరకాలైన విషయాలు ఇస్తూ ఉంటుంది. కాబట్టి రబ్బీ గైడెన్స్ ప్లస్ ఆర్గనైజేషన్ సభ్యత్వం ప్లస్ ఒక సమాజంలో దానికి కట్టుబడి ప్రార్థనలు, పండగలు చేసేటప్పుడు కట్టవలసిన విధానం, ఇవన్నీ కూడా అది మామూలుగా చెప్పాలంటే అది సింపుల్గానే అంత ఫీజే పెట్టినప్పటికీ కూడా ఆ కార్యక్రమాలన్నీ చేయవలసిన బాధ్యత మీపై పడుతుంది. అది కాకుండా ఇవన్నీ నేర్చుకుంటూ, అవగాహన తెచ్చుకుంటూ, జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ, కిబ్బులు కూడా చేసి, ఎప్పుడైతే కిబ్బులు చేస్తారో అప్పుడు ఒక నీతిమంతుడిగా అది పర్ఫెక్ట్గా ఫాలో అయ్యే విధానంలో ముందుకు వెళుతూ హషేమి గారి దృష్టిలో ఇదిగో ఇతను నా మార్గంలో నా చిత్తాన్ని జరిగిస్తున్నాడని గుర్తించబడతాడనే కిబ్బులు అంటాం, రిసీవ్ చేసుకోవటం. ఇక ఆ ప్రకారం జీవితం జీవిస్తూ ఉండాలి, గైడెన్స్ పొందుతూ ప్రతి విషయంలో. అది ప్రాసెస్. అది ఇప్పుడు నేను చెప్పిన విషయాలని చాలా తలకాయ నొప్పిగా ఇదేదో పెద్ద డబ్బు ఖర్చు అయ్యే విధానం, నేర్చుకోమంటున్నారు, కష్టంగా ఉంటుంది, క్లాసులు అటెండ్ అమ్మంటారు, పండగలు చేయమంటారు, రకరకాలైన విషయాలు ఉంటాయి. ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని నేను సెల్ఫ్ డిక్లరేషన్ చేయటానికి ఇష్టపడుతున్నానంటే ఓకే, లేదండి ఏదో కొంచెం తేడాగా ఉంది నాకు అనిపిస్తే మీ ఇష్టం. అది క్లియర్గా అన్ని విషయాలు చెప్పారని భావిస్తున్నాను. ఏమైనా ప్రశ్నలు కానీ అర్థం కాని విషయాలు కానీ ఉంటే అడిగితే క్లియర్ చేస్తాను, లేకపోతే మనం క్లోజ్ చేసుకోవచ్చు. చెప్పిన విషయాలన్నీ అందరికీ క్లియర్గా అర్థమైనాయి. ఇద్దరు తప్ప ఎవరు వీడియోలు కూడా ఓపెన్ చేసుకోలేదంటే అసలు ఉన్నారా క్లాసులో? ఉన్నారా? విన్నారా? ప్రశ్నలు ఉన్నాయా? లేవా?
విశ్వ గారు, అయితే మనం ఏం చేద్దాం ఈ గ్రూప్ని? ఓకే, నేను చెప్పాల్సింది అయితే చెప్పాను. మీ ఇష్టం. తుదరబ్బా అందరికి. రేహిత్ రావత్.